రేపు పొద్దున పార్టీని రేపు పొద్దున 15 సంవత్సరాల పాటు ఏ విధంగా నడిపించాలనే ఆలోచనతో ఇవాళ రోజున వెళ్తున్నారు సార్. ఇవాళ మొదటి విడతలోనే 300 కోట్లు ఖర్చు పెట్టారు సార్ పిఠాపురం నియోజకవర్గానికి. ఇవాళ అర్బన్ రూరల్ రెండు కలిపి ఇవాళ ప్రధానంగా నియోజకవర్గాన్ని ఏ స్థాయిలో నిలబెట్టారనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు సార్. బయట నుంచి వచ్చిన వ్యక్తులు మీరు అంటే ఇక్కడ లోకల్ ఫీలింగ్ ఎవరు చూపిస్తున్నారు సార్? మాట్లాడేటప్పుడు మీడియా ముందు చులకన భావం చూస్తూ ఉంటారు. అవన్నీ మనం ఏంటంటే కొన్ని మనకు విధి విధానాలు ఉన్నాయి. కూటమిలో మనం చాలా స్థిరత్వంగా ఉన్నాం. ఇవన్నీ చాలా మాట్లాడడానికి పక్కన వారికి మనం అవకాశం ఇచ్చినట్టుగానే అవుతూ ఉంటాం. ఎక్కువ ఉంటాయి సార్. ఈ రకంగా చెప్పాలంటే ఇక్కడ ఫ్లెక్సీల గురించి కాదు, పాలసీల గురించి మాట్లాడతాం. లేదంటే శిలాపలకాల మీద మా ఫోటోలు రాలేదు, మా పేర్లు రాలేదని కాదు, ప్రజల పక్షాన మనం పోరాడదాం సార్. మా నియోజకవర్గంలో పథకాలు రాలేదన్నట్టుగా మాట్లాడదాం. అంతేగాని ఇవాళ ఇటువంటి విషయాలన్నీ తీసుకొచ్చేసరికి ఇట్లాంటి డిబేట్లు మాట్లాడుకునేసరికి కూటమి స్థాయిని మేము తగ్గించిన వాళ్ళం అవుతాం సార్. ఇక్కడ ప్రధానంగా మేము ముందు నుంచి కూడా చెప్పుకుంటాం అదే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ 2 సంవత్సరాల్లో 600 కోట్లకు సంబంధించి అభివృద్ధి పనులు చేశారు సార్. ఒక రైల్వే స్టేషన్ ని చూసుకోండి, దేవాలయాలతో చూసుకోండి, పిల్లల్ని దత్తత తీసుకోవడం చూసుకోండి. రేపొద్దున పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం దాటి వేరే చోట పోటీ చేసినా గానీ ఆ క్రెడిట్ అంతా వర్మ గారికి వెళ్తుంది కానీ పవన్ కళ్యాణ్ గారికి వెళ్తున్నా సార్. ఇది ఒకటి ఖచ్చితంగా మీరైతే మీరు ఆలోచించాలి. కానీ ఇక్కడ ఏంటంటే ఫోటోలు లేవని, ఫ్లెక్సీలు లేవని, మా నాయకుడికి లేదని రేపు పొద్దు నుంచి నేను ఇంట్లో చూపిస్తానంటే మీరు చూపించేది ఏముంది సార్? కలిసి నడవాలి. లక్ష్మీకాంత్ గారు 2 అంశాలు. లక్ష్మీకాంత్ గారు ఇక్కడ 2 అంశాలు మనం చూడాలి. ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ఆయనకి వర్మ గారికి పవన్ కళ్యాణ్ గారి మీద బాధ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఇక్కడ స్థిరపడిపోయారు, నాకు ఇక్కడ అవకాశం ఇక రాజకీయంగా లేదు అనేటువంటి ఆందోళన, లేకపోతే ఈ పెండెం దొరబాబు అనేటటువంటి వ్యక్తి కూడా వచ్చేసాడు, సో ఒక వరలో 2 కత్తులు దూరలేవు, ఇప్పుడు ఈ పొత్తు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేసి నోరు మెదపట్లేదు అనేటటువంటి ఆందోళన ఏంటో తెలియట్లా. ఒకసారి ఆ వర్మ గారు కూడా నిన్న మాట్లాడే సందర్భంలో ఒక మాట అన్నారు, అది ఒక్కసారి విని తర్వాత మీరు కంటిన్యూ చేద్దాం. ప్లీజ్ సార్ ఒకసారి బయట ఒకసారి ప్లే చేయండి ప్లీజ్. మేము వెళ్ళాం, ప్రోటోకాల్ ఉన్న వ్యక్తులను ఎవరిని పిలకుండా నేను వచ్చి వెళ్ళాక అక్కడ ప్రభుత్వ ప్రోగ్రాంలో చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఉన్నారు, మీరు చూశారు. ఇక్కడ బయట అల్లరి పెడుతున్నారు, ఏంటి మన వాళ్ళు ఏమైనా గొడవ పెడుతున్నారు. మేము బయటకు వచ్చేసరికి అక్కడ ఫోటో లేదని చెప్పి మా ఎక్స్ జడ్పీటీసీ